హాయ్! హలో! నమస్తే. ఇప్పుడే 'ఇంద్రగంటి మోహన్ కృష్ణ' దర్శకత్వం వహించిన 'సారంగపాణి జాతకం' అనే సినిమా చూసొచ్చాను. ప్రియదర్శి హీరోగా నటించిన సినిమా ఇది. ఈ మధ్య ప్రియదర్శి 'కోర్ట్' అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. 'ఇంద్రగంటి మోహన్ కృష్ణ' మీద కూడా కొన్ని అంచనాలున్నాయి. ఎందుకంటే ఆయన నుంచి క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలొస్తుంటాయి. 'ఇంద్రగంటి' నుంచి ఒక సినిమా వస్తుందంటే క్లాస్ ఆడియన్స్ అలర్ట్ అయిపోతుంటారు. సరదాగా థియేటర్‌కి వెళ్లి కాసేపు టైమ్ పాస్ చేసొద్దాం అన్న మూమెంట్, ఆ ఉత్సాహం ప్రేక్షకుల్లో కలుగుతుంది. మరి 'సారంగపాణి జాతకం' ఎలా ఉంది? 'ఇంద్రగంటి మార్క్' ఈ సినిమాలో కనిపించిందా? 'కోర్ట్' అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ప్రియదర్శి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. టీజర్, ట్రైలర్ చూస్తే మీకు 'సారంగపాణి జాతకం' సినిమా ఎలా ఉండబోతుంది? ఇందులో హీరో క్యారెక్టరేషన్ ఏంటి? అసలు కథ ఏమిటి? అనే విషయాలు చాలా స్పష్టంగా అర్థమైపోతుంటాయి. హీరోకి జాతకాలంటే పిచ్చి. ఆ జాతకాలే అతని జీవితాన్ని ఎలా తారుమారు చేశాయి? ఒక అనుకోని ప్రమాదంలోకి హీరో ఎలా ఎళ్ళిపోయాడు? అందులోంచి అతను ఎలా బయటకొచ్చాడన్నదే కథ. 'ఇంద్రగంటి' ఎప్పుడు చాలా సింపుల్ కథలు రాసుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే తనలోని రైటర్ మీద తనకున్న నమ్మకం. సింపుల్ కథని చాలా అందంగా, అర్థవంతంగా, అందరూ ఆనందించేలా చెప్పాలి అన్నది అతని సిద్ధాంతం. 'సారంగపాణి జాతకంలో' కూడా అదే 100కి 100 పాళ్ళు ఆవిష్కృతమైంది. కథగా చెప్పుకోవాలంటే ఇంత సింపుల్ కథని ప్రియదర్శి ఎలా ఒప్పుకున్నాడో, ఆడియన్‌కి ఎలా అర్థమవుతుందని ఇంద్రగంటి అనుకున్నాడో అన్న చిన్న మీమాంస ఉంటుంది. కానీ స్క్రీన్ మీద ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఒక సీన్ తర్వాత ఒక సీన్ వస్తుంటే నిజమే ఇంద్రగంటి ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు ఈ సినిమాలో అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. సీన్ తర్వాత సీన్ జరుగుతున్న ఆ తతంగానికి, ఆ వస్తున్న హాస్యానికి, ఇంద్రగంటి చేసే మ్యాజిక్‌కి, వెన్నెల కిషోర్, ప్రియదర్శి కలిపి చేసిన వాళ్ళిద్దరి కెమిస్ట్రీ నుంచి పుట్టుకొచ్చిన హాస్యం చాలా బాగా వర్కౌట్ అయింది. మొత్తానికి ఈ సినిమా ఫుల్ ఫన్ రైడ్‌గా తీర్చిదిద్దాడు 'ఇంద్రగంటి మోహన్ కృష్ణ'. కథ సింపుల్‌గా కనిపిస్తుంది. కానీ కొంచెం కాంప్లికేటెడ్ విషయం ఈ సినిమాలో ఉంది. హీరో జాతకాలను నమ్మేసి ఒక హత్య చేద్దామని బయలుదేరడం ఎక్కడో చిన్న కనెక్షన్ మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. హీరో ఏంటి మరీ ఇంత మూర్ఖంగా ఉంటున్నాడు? మరి ఇలా చేస్తారా? జాతకాల్ని మరీ ఇంత మూర్ఖంగా నమ్ముతారా? అన్న చిన్న డౌటు ఆడియన్‌కి కలుగుతుంది. కానీ 'ఇంద్రగంటి' చేసిన మ్యాజిక్ రైటింగ్‌లోనే ఉంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి మధ్య మర్డర్ ప్లాన్ చేయడం, ఆహ్, ఆ జాతకానికి సంబంధించిన ట్విస్ట్ రివీల్ చేయడం, వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ చేయడం ఒక రూమ్‌లో చాలా ప్లాన్డ్‌గా, చాలా పద్ధతిగా ఆడియన్స్ సైతం కన్విన్స్ అయ్యేలా చేయగలిగాడు 'ఇంద్రగంటి మోహనకృష్ణ'. ఆ సీన్‌లో ఫన్ వర్కౌట్ అవుతుంటుంది. మనం లాజిక్‌లు మర్చిపోతుంటాం. ఎప్పుడైతే స్క్రీన్ మీద ఫన్ వర్కౌట్ అవుతుంటుందో, అప్పుడు ఆడియన్ లాజిక్ మర్చిపోతాడు. ఈ విషయం 'ఇంద్రగంటికి' బాగా తెలుసు. కాబట్టి ఎక్కడైతే ఆడియన్ లాజిక్కేసుకుంటాడో అని 'ఇంద్రగంటి' ఫీలయ్యాడో, అక్కడక్కడ ఫన్ రేజ్ చేసుకుంటూ, అసలు లాజికల్ జోలికి వెళ్ళకుండా 'ఇంద్రగంటి' కట్టడి చేయగలిగాడు. ఈ సినిమాలో చాదస్తాలతో కూరుకుపోయిన ఒక బామ్మ ఎపిసోడుంది. దాన్ని 'ఇంద్రగంటి' చాలా బాగా డిజైన్ చేశాడు. ఒక బామ్మని చంపడానికి హీరో ఎళ్తున్నాడంటే, ఎక్కడో మన హీరో మీద కోపము, పగ, ప్రతీకారాలొచ్చేస్తుంటాయి. కానీ దాన్ని కూడా ఒక ఫన్ రైడ్‌గా చేయగలిగాడంటే, 'ఇంద్రగంటి'లోని రైటర్ ఎంత బాగా వర్క్ చేశాడో ఈ సినిమాలో అర్థమవుతుంది. సెకండ్ హాఫ్‌లో చాలా వరకు హోటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాంటి చోట మనకి 'ఎవడు గోల వాడిది' ఇలాంటి సినిమాలు గుర్తొస్తుంటాయి. కానీ అక్కడ జరిగిన మ్యాజిక్ వేరు. ఈ సినిమాలో జరిగిన మ్యాజిక్ వేరు. సెకండ్ హాఫ్ ఇలాంటి కథలు రాసుకోవడం చాలా కష్టం. ఫస్ట్ హాఫ్ వరకు ఏదోలా డీల్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ దగ్గరికొచ్చేసరికి డైరెక్టర్లు దొరికిపోతుంటారు. ఇక్కడ కూడా 'ఇంద్రగంటి'లోని రైటరు ఆ డైరెక్టర్‌ని కాపాడుకుంటూ వచ్చాడు. సెకండ్ హాఫ్ అంతా ఒక హోటల్ చుట్టూ తిరుగుతుంటుంది. అన్ని క్యారెక్టర్‌లు గూడా అక్కడికే వస్తుంటాయి. సాధారణంగా ఇలాంటి సీన్‌లు చూస్తుంటే ఎందుకింత క్లమ్జీగా రాసుకున్నాడు డైరెక్టర్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ 'ఇంద్రగంటి మోహన్ కృష్ణ' తన సినిమాల మీద, తన సీన్‌ల మీద తనే సెటర్ యేసుకొని ఆడియన్‌కి ఆ డౌట్ రాకుండా, ఆడియన్ ముందే ఆ సెటర్ యేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయిన విషయాలేంటంటే సింగిల్ లైనర్స్. 'వెన్నెల కిషోర్' చెప్పిన సింగిల్ లైనర్స్ హిలేరియస్‌గా పండాయి. కరెంట్ అఫైర్స్‌కి ముడిపెడుతూ డైలాగులు రాసుకోవడం అంత ఈజీ ఏం గాదు. కరెంట్ అఫైర్స్‌ని అండర్‌లైన్ చేస్తూ డైలాగులు రాసుకోవడం అంత ఈజీ ఏం గాదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి రైటింగ్ చూడలేదు. కానీ 'ఇంద్రగంటి' ఇక్కడ ఓ మ్యాజిక్ చేశాడు. కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న పరిణామాలన్నిటిని ఆ డైలాగ్స్‌లో తీసుకొచ్చి మేళవించాడు. ఆ కరెంట్ అఫైర్స్‌ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఆ డైలాగ్స్ ఇంకా బాగా కనెక్ట్ అవుతుంటాయి. 'కల్కి' సినిమా గురించి డైరెక్టర్ నేరేషన్ చెప్పే పద్ధతుల గురించి కూడా చిన్న చిన్న సింగిల్ లైనర్స్ రాసుకొని వెళ్ళాడు డైరెక్టరు. అవన్నీ సినిమాలకి కనెక్ట్ అయిన వాళ్ళందరికీ బాగా వినోదాన్ని పంచుతాయి. కాకపోతే ఒక చిన్న ప్రతికూలాంశం ఏంటంటే ఇది క్లాస్ కామెడీ. 'ఊర మాస్', 'జబర్దస్త్' లాంటి కామెడీలు ఇష్టపడే వాళ్ళకి ఇది పెద్దగా నవ్వు తెప్పించే వ్యవహారం ఏం కాదు.
కొంచెం క్లాస్ టచ్ అలవాటైన వాళ్ళకి ఇంగ్లీష్‌లో వచ్చే, హాలీవుడ్‌లో వచ్చే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు, అక్కడ సాప్స్లిక్ కామెడీని చూసి ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒక రకంగా బాగా నచ్చుతుంది. ప్రియదర్శికి ఇది టైలర్ మేడ్ లాంటి ఒక క్యారెక్టర్. తను చాలా ఈజీతో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రకరకాల హావభావాలు ప్రదర్శించాడు. కానీ ఈ సినిమాలో నిజమైన హీరో ఎవరంటే వెన్నెల కిషోర్ పేరు గట్టిగా చెప్పుకోవాలి. వెన్నెల కిషోర్ తన టైమింగ్‌తో అదరగొట్టేసాడు. చాలా సీన్‌ని తన ఒంటి చేత్తో లాక్కొచ్చేసాడు. చాలా చోట్ల ప్రియదర్శినిని డామినేట్ చేస్తూ కనిపించాడు. మామూలుగా రెగ్యులర్ సినిమాల్లో కమెడియన్ డామినేట్ చేస్తుంటే ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి కలుగుతుంది. మా హీరో ఏం చేయట్లేదేంటి? కమెడియన్ డామినేషన్ ఎక్కువైపోతుంది అన్న బాధ లోపలుంటుంది. కానీ ఇది పూర్తి వినోదాత్మక సినిమా గాబట్టి, పక్కనున్నది కూడా ప్రియదర్శి ఒక మంచి కమెడియన్ గాబట్టి, వెన్నెల కిషోర్ డామినేట్ చేస్తున్నా సరే, ఆ సన్నివేశాలు చూడడానికి చాలా ఇంపాక్టబుల్‌గా, చాలా హిలేరియస్‌గా కనిపిస్తాయి. టెక్నికల్ డిపార్ట్‌మెంట్ విషయానికొద్దాం. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్నీ ఇంద్రగంటి మోహన్ కృష్ణే. ఇంద్రగంటిలోని డైరెక్టరు అక్కడక్కడ కొన్ని తప్పులు చేసుండొచ్చు. కానీ ఇంద్రగంటిలో ఉన్న రైటరు ఆ తప్పుల్ని సరిదిద్దుతూ ఒక మ్యాజిక్ చేశాడు. ఈ సినిమా చూసిన తర్వాత చాలా సింగిల్ లైనర్‌లు మనకి గుర్తొస్తుంటాయి. సినిమా చూసి బయటకొస్తూ అవి గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ మళ్ళీ నవ్వుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఈ క్రెడిట్ మొత్తం ఇంద్రగంటి మోహన్ కృష్ణకే దక్కుతుంది. వివేక్ సాగర్ ఇచ్చిన ట్యూన్స్ థియేటర్‌లో చూడడానికి బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత గొప్ప పాటలైతే తన దగ్గర నుంచి రాలేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో వివేక్ చాలా మంచి వర్క్ ఇచ్చాడు. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఒక పాట విన్నట్టు ఉంటుంది. ఆ మూడ్‌కి తగ్గట్టు, ఆ చేంజ్ ఓవర్‌కి తగ్గట్టు ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఆ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేయగలిగాడు. భారీ బడ్జెట్స్ సినిమా కాదు ఇది. చాలా సింపుల్‌గా ఉంటుంది. రైటింగ్ ఎంత సింపుల్‌గా ఉందో అంతే సింపుల్‌గా స్క్రీన్ మీద తీసుకొచ్చారు. కాబట్టి పెద్ద పెద్ద హంగులు, ఆర్భాటాలు ఈ సినిమా నుంచి ఆశించకండి. మేకింగ్ విషయంలో మినిమమ్ క్వాలిటీ ఉంటుంది. కానీ రైటింగ్ విషయంలో మాత్రం మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ వీకెండ్‌లో సరదాగా కాసేపు 2 గంటల పాటు థియేటర్‌లో కూర్చొని బయట ప్రపంచాన్ని మర్చిపోయి, మన బాధలు మర్చిపోయి కాసేపు ఎంటర్‌టైన్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ సినిమా చాలా మంచి ఆప్షన్. మరి ఈ సినిమా మీరు చూసారా? చూస్తే మీ అభిప్రాయం ఏంటి? మీకెంత నచ్చింది? అనేది కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.